ఎందుకు గణేశుడు ఒకే దంతంతో ఉన్నాడు? ఎందుకు ఆయనను ఏకదంతుడని పిలుస్తారు? ఇది ఒక సాధారణ గాయమా, లేక దాగి ఉన్న ఒక మహారహస్యమా? ఒకప్పుడు విశ్వంలో ప్రతి లోకాన్ని కాపాడటానికి దేవతలు మహాదేవుణ్ణి ఆశ్రయించారు. ఆయన శక్తి, తపస్సు, వినయానికి ప్రతిరూపంగా గణేశుణ్ణి అవతరించాడు. ఆయన రూపం విచిత్రమైనది. ఆ రూపం వెనుక ఉన్న శక్తి అపారమైనది. తనను విఘ్నహర్త అని పిలిచారు. ఎందుకంటే ఎవరికి ఎంతటి విఘ్నం వచ్చినా గణేశుడు దాన్ని తొలగించగలడు. అతని జననం కూడా ఒక అద్భుతం. పార్వతీదేవి తన శరీరపు గంధాన్ని ముద్దలాగా చేసి ఆ రూపానికి ప్రాణం పోసింది. తరువాత శివుడు ఆ శిశువు తల నరికి ఒక ఏనుగు శిరస్సును అమర్చాడు. ఇలా గజాననుడు జన్మించాడు. కానీ ఈ గణపతి మహిమలో ఒక రహస్యం ఉంది. ఆ రహస్యం ఆయన దంతంలో దాగి ఉంది. ప్రపంచమంతా ఆయనను చూసి మురిసిపోయింది. కానీ భవిష్యత్తులో ఒకరోజు ఆయన భక్తుడు, ఒక మహావీరుడు, ఒక మహాబ్రహ్మచారి ఆయనకు సవాలు విసరబోతున్నాడని ఎవరు ఊహించలేదు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ధర్మ రక్షకుడు పరశురాముడు. పరశురాముడు శివుని ప్రియ శిష్యుడు. శివుడిచ్చిన అమోఘమైన పరశు ఆయుధం ఆయనకు ఉంది. భూమి కంపించేటట్లు యుద్ధం చేసే శక్తి ఉంది. కానీ ఆ శక్తి పక్కన ఒక లోపం కూడా ఉంది. అదే ఆయనలోని అహంకారం. ఒకరోజు పరశురాముడు కైలాసానికి వెళ్ళాడు. శివుని దర్శించుకోవాలనే తపన. కానీ ద్వారపాలకునిగా గణేశుడు ఉన్నాడు. పరశురామ, పరమేశ్వరుడు విశ్రాంతిలో ఉన్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళడం సరికాదు అని పరశురాముడితో చెప్పాడు విఘ్నేశ్వరుడు. ఇది పరశురాముడిని అవమానించేలా అనిపించింది. నన్ను అడ్డుకునే ధైర్యం నీకు ఎక్కడి నుండి వచ్చింది? నేను శివుని శిష్యుణ్ణి, యోధుణ్ణి. నువ్వు నన్ను ఆపగలవా అని కోపంతో అన్నాడు. ఇది నా కర్తవ్యం. మహాదేవుని ఆజ్ఞ ఇచ్చేంత వరకు ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు. నీ శక్తి ఎంత ఉన్నా నీవు ధర్మాన్ని అతిక్రమిస్తే నన్ను తప్పక ఎదుర్కోవాలి అంటాడు. ఇలా పరశురాముడు గణేశుని మధ్య సంఘర్షణ మొదలైంది. ఈ ఘర్షణలోని గణేశుని దంతం విరిగిన మహారహస్యం ఆ రోజు కైలాసంలో జరిగింది. సాధారణమైన యుద్ధం కాదు. భూమి కంపించింది. ఆకాశం అగ్నిజ్వాలలతో మండింది. పరశురాముని పరశు గణేశుణ్ణి తాకినప్పుడు విశ్వం మొత్తం మూగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది? గణపతి దంతం ఎలా విరిగింది? దాని వెనుక శివుని సంకల్పమా, లేదా విధి ఆడిన ఆట? ఏది నిజం? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ధర్మాన్ని బోధించే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా ఒక ధర్మమే. ధన్యవాదాలు.